నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో గంజాయి పట్టువేత కలకలం రేపుతోంది. పట్న పోలీసులు 2 వ్యక్తుల నుంచి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆత్మకూరు డీఎస్పీ రామాజీ నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి గంజాయి రవాణా విషయాలను వెల్లడించారు. కొత్తపల్లి మండలానికి చెందిన పుల్లయ్య, మరో వ్యక్తి శ్రీరాములు అనుమానాస్పదంగా మోటార్ బైక్ పై నంద్యాల వైపు వెళ్తుండగా సిఐడి రాము ముందస్తు సమాచారం మేరకు పట్టణ శివారులో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 3 కేజీల గంజాయి లభించింది. ఈ మేరకు విచారించగా నిందితుడు పుల్లయ్య ఒరిస్సా నుండి గంజాయి తెచ్చి ఆత్మకూరు, కొత్తపల్లి, నంద్యాల ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో సదరు 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ రామాజీ నాయక్ తెలిపారు. నిందితుల వద్ద గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు, మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిఐ రాము పోలీసు సిబ్బందిని అభినందించారు. నంద్యాల జిల్లా మా నంద్యాల ఎస్పీ సునీల్ శరాల్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాలపైన మా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో మా ఆత్మకూరు సిఐ రాము గారు, వారి సిబ్బంది అందరూ ఈరోజు వెలుగూడు రోడ్డు ఉర్దూ స్కూల్ దగ్గర 9 గంటలకు పుల్లయ్య అనే అతను, ఇతనిది కొత్తపల్లి నేటు శ్రీరాములు, వీళ్ళిద్దరూ బైక్లో వెళ్తుంటే మా సిఐ రాము గారు వారి సిబ్బంది సహకారంతో పంచాయతీరాజ్ సమక్షంలో అతన్ని పట్టుకొని సెర్చ్ చేసి మొత్తం వెరిఫై చేస్తే వారి వద్ద 3 కేజీలు గంజాయి ఉంది. మొత్తం ప్లాస్టర్తో ప్యాక్ చేసి లోపల 3 కేజీస్ గంజాయి ఉంది. ఆ గంజాయిని సీజ్ చేసి పంచాయతీరాజ్ సమక్షంలో అరెస్ట్ చేసినారు. ఇదే విధంగా మేము కూడా ప్రతి గ్రామంలో మా సిఐ రాము గారు, మా రూరల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు, మా ఎస్ఐలు మేమంతా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ కండక్ట్ చేసేటప్పుడు ప్రజలకు చాలామందికి చెప్తా ఉంటాము. అట్లే స్కూల్ పిల్లలకు కావచ్చు, కాలేజీలో కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా ఈ గంజాయి పైన మాకు సమాచారం ఇవ్వాలని చెప్తా ఉంటాము. చాలామంది యువకులు వారి యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వమే దీనిపైన ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా గంజాయి అమ్మకూడదు, ఎక్కడ కూడా స్కూల్ పిల్లల దగ్గర కూడా ఏం చేయకూడదని మాకు పైనుంచి ఆదేశాలు, మా డీజీపీ గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దీనిపైన ఆ ప్రోగ్రాంలో మా సిఐ గారు ఈరోజు వారిద్దరిని అరెస్ట్ చేసి ఒక బైకు, 3 కేజీస్, 2 సెల్ ఫోన్లు అన్నీ సీజ్ చేసినారు. ఇది ఇతను పుల్లయ్య అనే అతను 2023లో ఇతను జేసీపీ ఆపరేటర్. ఇతను ఒక హైదరాబాద్ వ్యక్తి ద్వారా అక్కడ కాంట్రాక్ట్ ఒరిస్సాలో కాంట్రాక్ట్ వర్క్ చేసినారు. ఆడ చేసేటప్పుడు ఈయన ఆడ జేసీపీ ఆపరేటర్గా ఉంటూ అక్కడ ఈ గంజాయి తాగే అలవాటు చేసుకున్నాడు. దానికి అలవాటు అయిపోయి తర్వాత అతనికి అక్కడ బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. దాంతో ఆ డ్యూటీ వదిలేసి ఇక్కడ మన ఆత్మకూరు సైడ్ వచ్చేసినాడు. వచ్చిన తర్వాత అతను అలవాటు అయింది కాబట్టి 10 రూపాయలు సంపాదించుకోవాలనే ఒక ఉద్దేశంతో కొంతమంది యొక్క సపోర్టు, అంటే శ్రీరాములు ఇంకా కొంతమంది సపోర్ట్ తీసుకొని అక్కడ పోయి ట్రైన్లో వెళ్తారు. వీళ్ళు ట్రైన్లో వెళ్ళి ఒరిస్సా స్టేటు కిషోర్ అనే అతని దగ్గర గంజాయి తీసుకొని అక్కడ వాళ్ళకంతా 8,000 అట్లా పడితే ఇక్కడ 20,000 వరకు 1 కేజీకి లాభం పొందుతారు. ఆ ఉద్దేశంతో అక్కడి నుంచి తీసుకొని రావడంతో ఈరోజు మా సిఐ గారు పట్టుకున్నారు. మా సిఐ గారు వారి సిబ్బంది మంచి గుడ్ వర్క్ చేసినారు. వారికి కూడా మంచి రివార్డ్ కోసము మా ఎస్పీ గారికి పంపిస్తాము రివార్డ్ కోసము. ఇంకా ఏదైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వాలని ఇక్కడ ఉన్న మన ఆత్మకూరు సబ్ డివిజన్ ఉండే ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ 2 ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఉన్నారు. అంటే ముందే మనం వాళ్ళ పేరు చెప్పేస్తే వాళ్ళు అబ్స్కాండింగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.